పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్, హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగోవాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని అమ్మవారిని, ఆ లలితాదేవిని ప్రార్థిస్తున్నానండి. రేపు మీ అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు అండి, విజయదశమి శుభాకాంక్షలు. ఈరోజు మహానవమి, మహిషాసుర మర్దిని పూజ అయింది. ఇప్పుడే పూజ అయిందండి. ఈ మధ్య నేను వీడియోస్ చేయటం కూడా ఈ పూజల వల్ల నేను చేయలేకపోతున్నాను. కంటెంట్ ఏమీ లేకుండా నేను ఏం వీడియో చేస్తానని చేయటం లేదు. ఇప్పుడు మీకు నా దేవుణ్ణి చూశాక నేను చేసే రెసిపీకి మీకు ఏమి కావాలి, నేను ఏం చేస్తున్నాను అనేది అన్నీ చూపెడతాను. అదిగో చూడండి, అమ్మవారిని అలాగా పూజ చేస్తానండి. రోజు 2 పూట్ల అష్టోత్తరాలు, శతనామాలు అన్నీ చేసి ఇలాగా ఈరోజు రేపు ఒక్క రోజు కదండి, ఇంకా రేపటితో అమ్మవారి పూజలు అయిపోతాయి. మళ్ళీ మామూలు పూజల్లో పడిపోతాం మనం. ఇప్పుడు ఈ పూజలు అవుతుంటే వీడియోలు ఈ మధ్య చేయలేదు కదా, ఏదో వీడియో చేద్దామని సరదాపడి నా దగ్గర ఒక హాట్ చేస్తానండి పిల్లలకి. ఇది తడిబియ్యం పిండి నా దగ్గర ఉంది. ఇదిగో తడిబియ్యం పిండి ఉందండి. ఈ తడిబియ్యం పిండితోటి వెన్నకడ్డీలు అని అంటారు, మా చిన్నప్పుడు చేసేవారు. అది మీకు నేను చూపెడతా. దానికి కావాల్సింది ఇదిగో తడిబియ్యం పిండి అండి, ఉప్పు, కారం, జీలకర్ర, ఇదిగో నువ్వులు కొద్దిగా, ఇదిగో వెన్నానండి. కొద్దిగా వెన్న వేసి నేను ఏ రకంగా ఇవన్నీ నేను చేసి చూపెడతాను, మీకు అన్నీ చూపెడతాను జాగ్రత్తగా. ఈ పిండికి కొలత లేదండి, ఊరికే టైం లేదని ఒక గ్లాసుడు పిండి తీసుకున్నాను. మీరు ఎంత తీసుకున్నా పర్వాలా, ఓపికగా చేసుకుందరు. కానీ రండి వీడియోలోకి. ఇదిగోనండి వెన్న ఒక 2 చెంచాలు దీంట్లో వేస్తాను. అలా 2 చెంచాలు వెన్న వేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వెన్నని చక్కగా, ఇది తడి బియ్యం పిండి అండి, మీరు పొడి బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. ఇది దాని ప్రాసెస్ అది కూడా వేరే ఉంటుంది. అది నేను మళ్ళీ మీకు చక్కగా నేను చూపెడతాను. అది ఎలా చేయాలి ఏంటి, పొడి బియ్యం పిండితో కూడా ఎలా చేయాలి అనేది. నేను ఎక్కువ మైదాలు అవి వాడినండి, అందుకని బియ్యం పిండి, గోధుమ పిండి, మినప్పిండి ఇలా వాటితోటే ఎక్కువ మీకు చేసి చూపెడతాను. ఎందుకంటే పిల్లలకి జబ్బు చెయ్యవు, చక్కగా తింటారు వాళ్ళు. ఎన్ని తిన్నా కూడా వాళ్ళకి ఇబ్బంది ఉండదు అని చేత నేను ఇలా చేస్తానండి. ఇదిగో ఈ పిండి ఇలా బాగా వెన్న పట్టించేయాలి. పట్టించేసాక ఇప్పుడు ఇవి కూడా వేసి పిసుకుతానండి. ఇదిగో ఉప్పు కొద్దిగా తినేసరిపడి ఉప్పు, ఎక్కువ వేయకండి, గబుక్కుని ఎక్కువైపోతుంది. కమ్మటి వస్తువు ఇది అని చేత మనం జాగ్రత్తగా తక్కువే వేసుకోవాలి. ఇది తర్వాత ఉప్పు అయిపోయింది. ఇదిగో నూపప్పు అండి, దానికి లెక్క లేదు. మీరు కమ్మదనానికి ఎంత కావాలి అన్నది మీరు వేసుకోవచ్చు, దాని ఇబ్బంది ఏమీ లేదు. అది మీరు కొలతలు అలాగా గ్రాములు అవన్నీ తూచితే అందరికీ వేయింగ్ మిషన్లు అవి ఉండవండి. ఏదో చెప్పి ఏదో వెళ్ళిపోతే కన్నా నా బండ గుర్తులన్నీ గ్లాసులు, కప్పులు ఇలాంటి వాటితోటి చెబుతాను నేను. అది మీకు బాగా అర్థమయ్యి వెంటనే చేసుకుంటారు. అదే 200 గ్రాములు, 300 గ్రాములు ఇలా అనుకోండి, మనకు తేడాలు వచ్చేస్తాయి. తూచుకోవటానికి అందరికీ మిషన్లు ఉండవు. ఇది పట్టిందండి, ఇదిగో వెన్నపూస పట్టింది. ఇప్పుడు జీలకర్ర, వాము వేస్తే మళ్ళీ అన్నీ ఒక రకంగానే ఉంటాయి, జంతికల టేస్ట్ వచ్చేస్తుందని నేనేమో జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర కూడా చాలా బాగుంటుందండి. కొద్దిగా కారం అంత అక్కలా, మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉన్నా కూడా వేసుకోండి. చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇదిగో ఇదంతా కూడా ఇలా పట్టించేశాక అప్పుడు కొద్దిగా నీళ్ళు పోయాలండి. కాసిన ఎక్కువ తడి బియ్యం కదా, తొందరగా ఇదైపోతుంది. అందుకని కొద్దిగా పోసుకుని ఇదంతా ఎలా కలుపుతానో మళ్ళీ మీకు చూపెడతా. ఇదిగోనండి పిండి చక్కగా ఇలా గట్టిగా ఇలా కలుపుకోవాలి, మళ్ళీ జారుగా కలుపుకోకూడదు. మన చపాతీ పిండిలాగా ఇలాగా మెత్తగా కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ పట్టవు దీనికి, ఎందుకంటే తడి బియ్యం పిండి కదా, మన టైం పాడైపోకుండా. అదిగో నూనె కూడా పెట్టాను. ఇప్పుడు వీటిని ఎలా చేయాలంటే మీకు చూపెడతా. ఈ వెన్నకడ్డీలు చాలా బాగుండేవండి.
ఎంత బాగుండేవంటే కరకరకరలాడుతూ ఉండేవన్నమాట. మా చిన్నప్పుడు బాగా చేసి పెట్టేవారు. పిండి బాగా నలిపి చేసుకోండి. ఒకవేళ ఇది అవ్వకపోతే కనుక బాగా ఎక్కువ పోస్తే వేగవు. అందుకని ఇదిగో ఇలా సన్నగా చక్కగా ఇవి వెన్నకడ్డీలు ఎంత బాగా ఉంటాయోనండి. అదిగో అలా చేసుకోవాలి. ఇదిగో నూనె కూడా కాగింది. ఇదిగో ఇంకా ఇలాగా అదిగో సరే ఎంత బాగున్నాయో కడ్డీలు. అంత బాగా అలా రావాలన్నమాట మనకి. వచ్చినప్పుడు పిల్లలు తినటానికి కూడా చక్కగా ఉంటాయండి. బాగాను ఇది చేస్తారు. ఇదిగో సిమ్లో పెడతాను, నూనె కాగుతోంది. ఇదిగో ఇవన్నీ కూడా మీకు చేసి మళ్ళీ మీకు చూపెడతాను అన్నీ కూడా. ఇదిగోనండి ఇవి వెన్నకడ్డీలు. ఇదిగో నూనె కూడా కాగింది. ఇదిగో ఇలా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయండి. అదిగో చూసారా, అలా చేసుకోవాలి. మీరు మీడియంలోనే పెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి లోపల నుంచి వేగాలి. ఓ హడావుడి పడి మీరు ఏ సైజుగా వస్తే సైజు చేసుకోండి. చిన్నవి పెద్దవి అని అనుకోకండి. నేను ఊరికే సరదాగా పొడుగ్గా చేశాను. మీరు చిన్నవి కూడా చేసుకోవచ్చు ఇలాగా. అదిగో పేలుతాయని, తడిపిండి పేలుతుందని ఇలాంటివి ఏమీ అనుకోకండి. మీరు చాలా కమ్మగా ఉంటాయండి. నువ్వు పప్పుతోటి ఈ పిండితోటి చాలా బాగుంటాయి. ఇదిగో మేము చిన్నప్పటి నుంచి ఇలా తినేవాళ్ళమండి. అందుకే నేను మీకు చేసి చూపెట్టాను. ఇవి చక్కగా ఇలాగా అలా అంటే సమానంగా అలా వచ్చేస్తాయి అన్నమాట. అలాగా అదిగో చూసారా, ఇదిగో అలా పల్లెల్లో చేస్తూ కూడా అలా నుంచుని ఒక్కళ్ళు వండేయచ్చు పిండి వంట. ఏం భయం లేదండి. నూనె పట్టినన్ని వేసేసుకోండి. మీరు పీట మీదే చేయవలసిన అవసరం లేదు. ఇదిగో ఇలా ప్లేట్లో పెట్టుకుని సమానంగా చెయ్యండి. ఇలా అలా అరిచేతితో ఇక్కడ చేస్తే అలా వస్తాయి. చాలా బాగా వస్తాయండి. ఇవి కరకరకరలాడుతూ వేయించుకోవాలి. ఎందుకంటే మెత్తగా వేయించుకుంటే బాగోవు. అవి కలర్ వస్తాయి, చక్కగా వేగినట్టుగా కూడా కలర్ వస్తాయి. అప్పుడు చూసి తీసుకోవాలి మనం. ఇప్పుడు నేను మీడియంలో పెట్టాను. కొంచెం వేగాక మళ్ళీ తగ్గించి మళ్ళీ మీడియంలో వేయించి మాడిపోకుండా చక్కగా తీసుకుందరు. కానీ అదో చూసారా, అలా కడ్డీలు ఎంత బాగా వస్తున్నాయి. ఇలా చేయటం, ఇందులో వేసేయటం. అదిగో నేను ఇప్పుడు హైగా పెడతాను. కొద్దిగాను పెట్టాక ఇదిగో ఇప్పుడు మీకు చూపెడతాను. గోల్డ్ కలర్లో ఏం అంటుకోవండి. అదిగో చూసారా, గోల్డ్ కలర్లో చక్కగా వచ్చేస్తాయి. కరకరకరలాడుతూ తీయాలి. ఇప్పుడు మళ్ళీ ఇది వేగాక ఎలా తీసానో మీకు చూపెడతాను. ఇదిగోనండి చూసారా, చక్కటి గోల్డ్ కలర్లో బాగా వేగాయి. మీకు ఆనమాలు ఏంటంటే ఇలాగ పొంగు తగ్గిపోతుంది. పొంగు తగ్గిపోయి చక్కగా కలర్ వచ్చేస్తాయి అన్నమాట. ఇలాగా తీసాక ఇంకా కలర్ వస్తాయి. అయ్యో ఇంకా కలర్ రాలేదని మటుకు మీరు ఏమీ అనుకోకండి. కలర్ ఇంకా బాగా వస్తాయి. అదిగో సన్నటి పొంగు ఉంది చూసారా, ఇంకాను లోపల నుంచి వేగుతున్నాయి అన్నమాట చక్కగా. అలా వేగితే కరకరకరలాడతాయి మీకు. అదిగో ఇంకా పొంగు అంతా పోయింది కాబట్టి ఇదిగో నేను తీసేస్తున్నాను అన్నమాట. ఇదిగో కరకరకరలాడుతూ వేస్తే కరిగిపోతాయండి. అంత బాగుంటాయి ఇవి. అది ఇప్పుడు మళ్ళీ ఇదిగో చేశాను చూసారా. మీరు ఏ సైజు అయినా చేసుకోవచ్చండి. ఈ వెన్నకడ్డీలు మీ ఇష్టం. పిల్లలకి సరదాగా పెట్టుకోవటానికి చక్కగా ఉంటాయి. ఎవరైనా వచ్చినా 4 పెట్టి కాస్త మినపసున్నం ఏదో కలిపేసి ఇదిగో ఈ కడ్డీలు ఎలా పెట్టామనుకోండి చాలా కమ్మగా ఉంటాయి. నోట్లో వేస్తే కరిగిపోతాయి. అంత బాగుంటాయండి. మీరందరూ కూడా ఈ వెన్నకడ్డీని తయారు చేసుకుని మీ పిల్లలకి ఆరోగ్యంగా పెట్టుకోండి. ఇదిగో చూసారా, ఇలా నుంచుని ఇవి ఇలా చేసేయచ్చు. ఇదిగో ఇలా చేసేయచ్చు. ఇలా ఇంకో మనిషి కూడా అక్కర్లేదండి మనకి. చక్కగా చేసేసుకోవచ్చు. ఇదిగో చూడండి, సన్నగా చేస్తే కరకరలాడుతూ ఉంటాయి. అదిగో అలా చేయటం వేయటం. పిల్లలు ఎవరైనా ఉన్నప్పుడు చక్కగా వాళ్ళని కూడా మనం జత తీసుకుని వాళ్ళ చేత కూడా చేయించవచ్చు. వాళ్ళు సరదాగా నడుపుతారు. ఇదిగో ఈ రంగులోను చూసారా ఎంత బాగున్నాయో. ఇలా ఇవన్నీ కూడా నేను వేయించి మొత్తం అన్నీ నేను తయారు చేసి మీకు మళ్ళీ నేను చూపెడతాను.
ఇదిగోనండి, మీ అందరి కోసం చక్కగా వెన్నతోటి వెన్న కడ్డీలు తయారు చేశాను. ఇది వాడింది మనం బలమైన ఇంగ్రీడియంట్స్ వేసాం. తడి బియ్యం పిండి ఇదంటే వేసానండి. తర్వాత ఉప్పు, కారం, జీలకర్ర, నువ్వుపప్పు వేసి వెన్న పోసేసి అసలు నోట్లో వేస్తే కరిగిపోతాయండి. వేడిగా ఉన్నాయి, నేను తీయలేకపోతున్నా. అదిగో చూడండి, అదిగో పొడం అయిపోతున్నాయి చూసారు. పొడమే ఇలాగా అంతలాగా కరిగిపోయేలాగా అలాంటి వెన్న కడ్డీలు తయారు చేశానండి. ఇవి అందరూ తినచ్చు, పిల్లలకి పెట్టినా ఏమీ తేడా చేయదు. పెద్దవాళ్ళు తినచ్చు, పిల్లలు తినచ్చు. ఆడుతూ పాడుతూ మనం కూడా నోట్లో వేసుకుని చక్కగా ఎంజాయ్ చేయొచ్చండి. కాఫీ తాగేటప్పుడు, టీ తాగేటప్పుడు నాలుగేసి పెట్టి పిల్లలకి చక్కగా మనం కూడా తింటూ ఉంటే అది ఆనందంగా ఉంటుంది. అందుకని మీరందరూ చెప్పి, మీరు ఇంత కొలతలు లేదండి, ఎంత పిండైనా చేసుకోవచ్చు. నాకు టైం లేక కొద్దిగా 1 గ్లాసులు మాత్రమే చేసి చూపెట్టాను మీకు. ఎంత పిండైనా ఆడించుకుని చక్కగా వెన్నపూస ఉన్నప్పుడు గబుక్కుని చేయండి. వెన్న లేని వాళ్ళు నెయ్యి వేసుకోండి, మంచి నెయ్యి వేయండి. నెయ్యి కూడా లేని వాళ్ళు నూనె వేసుకుని చేసుకోవచ్చు. అన్నిటికన్నా బాగా శ్రేష్టమైంది వెన్నపూస మాట. దీన్ని వెన్న కడ్డీలనే అంటారు. మా చిన్నప్పుడు అస్తమానం ఇంట్లో వెన్నపూస ఉండేదండి. మా అమ్మమ్మగారు అస్తమానం ఇలాంటివి చేసి మాకు బలంగా పెట్టారు. అందుకే నాకు 70 years వచ్చినా కూడా నేను ఇంకా మీకు ఆ బలం వల్లే నేను ఇంకా ఇలాంటివి నేను చేసి చూపెట్టగలుగుతున్నానేమో అని అనుకుంటున్నాను. మీరందరూ కూడా రేపు అడ్వాన్స్గా విజయదశమి శుభాకాంక్షలు చెబుతున్నాను. అయితే మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.